అందరికీ నమస్కారం. నా పేరు మాధవి, తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు సత్యవేడి నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ అన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ అశేష జనవాహినితో ప్రచారం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడ బ్రహ్మరథం పడుతున్న ప్రజలు వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే జగనన్న చేసిన 2019లో ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో తూచా తప్పకుండా పాటించారు కాబట్టి జనాలు ఈరోజు ప్రతి విలేజ్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు వదిలిన మేనిఫెస్టో మహిళలకు హర్షణీయం. ఎందుకంటే మహిళల స్వలాభం కోసం ఈరోజు మేనిఫెస్టో వదలడం జరిగింది. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు చూసాము, చెప్పిన హామీలను తుంగలో తొక్కేసిన ప్రభుత్వాలు చూసాము. కానీ జగనన్న ప్రభుత్వం అలాది కాదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటేద్దామని మహిళలంతా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రచారంలోనే అర్థమైపోతుంది గెలుపు మేము తథ్యమని. ఈ వైఎస్ఆర్సీపీ ఈ సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో రెండోసారి జెండా ఎగరవేయడానికి సత్యవేడి ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా గురుమూర్తి అన్న ఎంపీ గారైన గురుమూర్తి అన్న చాలా మంచివారు, రాజేష్ అన్న కూడా చాలా మంచివారు కాబట్టి ఇక్కడ గురుమూర్తి అన్న కానీ ఎమ్మెల్యే గారు రాజేష్ అన్న గారు కానీ ఇక్కడ ప్రజలంతా కూడా చాలా మంచివాళ్ళు, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మంచి వాళ్ళు ఇచ్చారని జగనన్న చాలా కృతజ్ఞతలుగా ఉంటాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మా కాన్స్టిట్యున్సీకి మా అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు కావాలని ఎన్నో రోజులు కళ్ళగంటున్నారు. అది ఈరోజు నెరవేర్చారు. అదేవిధంగా ఈ 2024లో మేనిఫెస్టో గురించి రకరకాల పుకార్లు అన్నీ పుట్టిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. మీ పుకార్లకన్నింటికి వినే పరిస్థితి అయితే ఈరోజు ప్రజలు లేరు. మీ అపోహలన్నీ మానేసి మీ ప్రచారం మీద నోరు మూసుకుని మీ ప్రచారం మీరు చేసుకోండి. గతం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మాట్లాడలేదు. ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ అంతా ఒకే ట్రెండ్. యూత్ కాడి నుంచి మహిళల కాడి నుంచి, యువత కాడి నుంచి, ముసలి వాళ్ళ కాడి నుంచి ఒకే ఒక్క నినాదం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు పోటేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ పిచ్చాటూరు మండలంలో చాలా బాగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి మేమున్నాం రండి, మేము మద్దతు ఇస్తాము, మా ఓట్లన్నీ మీకే ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రతి ఇంటికి ఆరతలు పట్టడం, ప్రతి ఇంటికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా హర్షణీయంగా ఉంది. ఈరోజు చూసుకుంటే ఉమ్మడి కూటమితో ఉన్న పార్టీలన్నీ 2024లో మే నెల 13వ తేదీ గల్లంతే పరిస్థితి దగ్గరలో ఉంది. వైఎస్ఆర్సీపీ జగనన్న చేసిన మేలుకి మళ్ళా ఓట్లేసి గెలిపించాలని చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నాము. ఇదే జోష్తో 2020 మే నెల 13వ తేదీ దాకా ఇదే జోష్గా ప్రచారం జరుగుతుంది. మే నెల 13వ తేదీ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి అఖండ మెజార్టీ రాష్ట్రంలో మళ్ళా రెండోసారి జగనన్న సీఎం కాబోతున్నారని మీకు అందరూ ధన్యవాదాలు.